అగో సత్యం తుమ్మింది. అగో మంచిగా ఉంది. రెండు కళ్ళు సరిపోవు అన్నమాట. చూస్తున్నారు ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచో మనకు కూడా తెలియదు. శివయ్య ఆజ్ఞతోటి ఈరోజు దర్శనం. బంగారు శివలింగం. ఇక మా ఆనందం అంతులేందనమాట. చూస్తున్నారు కదా, ఆడుతూ పాడుతూ దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం శివయ్య దగ్గరికి. ఇప్పుడు వచ్చేసి ఏడుకొచ్చినాం వద్దే. మనం ఏడుకొచ్చినాం వద్దే, బంగారు శివలింగం. బంగారు శివలింగం చూడడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడడానికి వెళ్తున్నాం. దర్శనానికి అయితే మేము దర్శనం చేసుకున్నాక ఇంకా 1000 లింగాలు ఉన్నాయి. 1000 లింగాల దర్శనం మీకు చెప్పిస్తాం. ఫోన్ అలౌడ్ ఉంటే ఖచ్చితంగా మీకు కూడా దర్శనం అవుతుంది. చలో స్కిప్ చేయకుండా చూడండి వీడియో లాస్ట్ దాకా. సర్ప్రైజ్ కాదు వద్దే, సబ్స్క్రైబ్. మా వద్దే గురించి సబ్స్క్రైబ్ చేయండి. మా వద్దే దోస్తులు చూసే వాళ్ళు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ ఉంటే లైక్ చేయండి. గంట గట్టి కొట్టండి ప్లీజ్. కూడా ఉన్నాయి ఇక్కడ మొత్తానికి. ఇక్కడనే నా అన్న గుండన్న దర్శనం. గుండన్నకి 2 నిమ్మకాయలు పట్టించినాం అనమాట. గుండన్న మనం బయట అనమాట. ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచో మనకు కూడా తెలియదు. రండి శివయ్య దర్శనానికి వెళ్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నది శివయ్య టెంపుల్ అన్నమాట. బంగారపు 3 అడుగులు శివలింగం అన్నమాట. స్వయంగా మన చేతులతోనే మనమే అభిషేకం చేయొచ్చు తండ్రికి. హైదరాబాద్లో ఉండే వాళ్ళైతే 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే మనం యాదగిరిగుట్టకు వెళ్తున్నాం కదా, ఆ రూట్లోనే ఉంటుందన్నమాట. యాదగిరిగుట్టకి నుంచి మనం రిటర్న్లో అవుతున్నప్పుడు కూడా వెళ్ళొచ్చు. 18 కిలోమీటర్స్ చూపిస్తుంది. భువనగిరి నుంచి మనకి 10 కిలోమీటర్లు చూపిస్తుంది. అక్కడ నుంచి మళ్ళీ నాగిరెడ్డి పాలెం అనే గ్రామంకి వెళ్ళాలి. ఆ గ్రామం నుంచి మళ్ళీ ఇంకా 2 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళిన తర్వాత రమణేశ్వరం అనే ఆలయం దగ్గరికి వెళ్తాం మనము. అది ఇదే ఆలయం. నిజంగా ఫ్రెండ్స్, చూడాల్సిన ప్లేస్. మన హైదరాబాద్లో ఒక పుణ్యక్షేత్రం అనుకోవచ్చు అనుకుంటాను. నాకైతే 1000 శివలింగాల దర్శనంతో పాటు నాకు ఇష్టమైన సాయిబాబా విగ్రహాలు 33 ఇంకా చూస్తున్నారు కదా, బంగారు శివలింగం దర్శనం. లోపలికి వెళ్ళి ముట్టుకొని మన చేతులతో మనం అభిషేకం కూడా చేయొచ్చు. జలంతో అభిషేకం చేయడానికి 500 టికెట్. పంచామృతాలతో అభిషేకం చేసుకోవాలంటే 1000 రూపీస్ టికెట్. అర్చన చేయించుకోవాలంటే 100 రూపీస్. మనకి ఇష్టం వచ్చింది చేయించుకోవచ్చు. దర్శనం అయితే అయిపోయింది. చూసిరు కదా, శివలింగం దర్శనం చేసుకుని ఎంత మంచిగా ప్రశాంతంగా అయిందనమాట. ఈరోజు అయితే లక్ష్మీ నరసింహస్వామి దర్శనము, ఇంకా శివయ్య దర్శనం. చూస్తున్నారా వెనుక చాలా అంటే చాలా శివలింగాలు ఉన్నాయి. గుడి అయితే చాలా అంటే చాలా బాగుందన్నమాట చూడడానికి కానివ్వండి. మనకి ఒకసారి వస్తే మంచిగా దర్శనము. బయట అయితే ఈచ్ పర్ హెడ్ 100 రూపీస్ టికెట్ తీసుకుండు. అండ్ మేము ఆటోలో వచ్చినాం కాబట్టి మాకైతే 20 రూపీస్ ఆటోకి, ఇంకా అభిషేకానికి మళ్ళీ 100 అంట లోపలికి శివలింగం దగ్గరికి వెళ్తే. మేమైతే ఒకటి దర్శనం చేసేసుకున్నాం ఇక్కడ నుంచి. ఇంకా ఇక్కడ వచ్చి దున్ని కూడా ఉంది. ఇదిగో రండమ్మా, అదిగో చెరువు తీసుకోండి. ఇప్పుడు మీరు చూసింది దుని అన్నమాట. దుని చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి అందులో నవధాన్యాలు, ఎండు కొబ్బర ఇవి కలిపి దునిలో వేస్తే మన మీద ఎలాంటి దుష్టశక్తులు ఉన్నా కానీ, దోషాలు ఉన్నా కానీ తొలగిపోతాయని చెప్పి ఇక్కడ నమ్మకం అన్నమాట. చాలామంది అయితే వేస్తున్నారు. గుడిలో ఎక్కడ చూసినా కానీ ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఉందన్నమాట. చుట్టుముట్టు శ్రీచక్రాలు, శివలింగాలు, అసలు అంతటి పుణ్యక్షేత్రం. నిజంగా అసలు ప్రతిష్ఠించేటప్పుడు కూడా ఎట్లా చేసిరో ఏమో కానీ. ఇదిగోండి ఇన్ని శివలింగాల ఫస్ట్ టైం నేనైతే పుట్టి పెద్ద అవుతున్నా. ఇంత పెద్ద అయినప్పటి నుంచి ఇన్ని శివలింగాలు చూడడం. అసలు రకరకాల శివలింగాలు, ఒక్కొక్క శివలింగానికి కూడా ఒక్కొక్క రూపం. చూస్తున్నారా ఎన్ని రూపాలు, ఒక్కొక్క శివలింగం మీద ఒక్కొక్క రూపం డిఫరెంట్గా ఉన్నది. ఇంత డిఫరెంట్ శివలింగాలు ఎప్పుడు చూడలేదు. కానీ ఫ్రెండ్స్ ఒక్కసారి వచ్చిరంటే నిజంగా చూడాల్సిన ప్లేస్ అన్నమాట. అంటే మనీ వేస్ట్ కావు మనకి. గుడికి వచ్చిన బంగారు శివలింగాన్ని దర్శనం చేసుకున్నాం. ఇంకొకటి చూస్తున్నారు కదా ఇక్కడ శివలింగాలు
అక్కడ నుంచి చూస్తే కొన్ని లక్ష శివలింగాలన్నా ఉండొచ్చు. ఈ టెంపుల్ లక్ష ఏంటి ఇంకెక్కువ ఉండొచ్చు. కానీ ఇక్కడ నా వెనుక చూడొచ్చు 333 నామాల రుద్రశాల అని ఉన్నది. లోపలికి వెళ్తే ఇంకా శివలింగాలు చూస్తున్నారు కదా. ఒక్కొక్క శివలింగం కూడా ఎంత కళగా ఉందంటే అసలు 2 కళ్ళు పండగలా ఉంది నాకైతే. బంగారు శ్రీచక్రం అన్నమాట. బాబా 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 అసలు ఏమన్నా ఉందా చూడుర్రి, ఎంత బాగుంది సెట్టింగ్. అమ్మవారు శ్రీచక్రం బంగారం అన్నమాట. మొత్తం బంగారంతో కూడిన శక్తిపీఠం శ్రీచక్రం వచ్చేసి అమ్మవారిది. అసలు లేని దేవుడు అంటూ లేడు. ఒక్కొక్కరు చూస్తున్నారు కదా, అన్నీ మొత్తం శ్రీచక్రాలే అన్నమాట. ఇదిగోండి ఒక్కొక్క శ్రీచక్రం మొత్తం చుట్టుముట్టు శ్రీచక్రాలే. అమ్మవార్లు ప్రతిరూపాలు, అస్సలు లేని రూపం అంటూ ఎంత బాగుంది వ్యూ వచ్చేసి. అమ్మవారు చూడండి ఇక్కడ. నిజంగా చెప్తున్నాను గాయస్, 2 కళ్ళు సరిపోవు అన్నమాట. చూస్తున్నారు కదా, బంగారు అమ్మవారిది శ్రీచక్రం అన్నమాట. శ్రీచక్రం అమ్మవారి విగ్రహాలు, ప్రతి ఒక్క విగ్రహం కూడా నిజంగా ఎంత బాగుందంటే బంగారు శ్రీచక్రాలు చూడడానికి కూడా అసలు 2 కళ్ళు సరిపోతలేవన్నమాట. ఇంత చుట్టుముట్టు శివలింగాలు, శ్రీచక్రాలు, లేని రూపం అంటూ లేదు తెలుసా. అసలు ఒక్కొక్క విగ్రహం కూడా అసలు నిజంగా ఎంత బాగుందంటే ఒక్కసారి వస్తే మనం మర్చిపోలేమన్నమాట. అంత బాగుంది. అసలు వచ్చి పెట్టిని మనం చూసిన పైసలు కూడా వృధా కాకుండా ఉందన్నమాట. ఇంతటి పుణ్యక్షేత్రము మన యాదగిరి గుట్ట దగ్గరనే పక్కన ఉన్న. నిజంగా గాయస్ ఈసారి అయితే డోంట్ మిస్ చేయొద్దు అస్సలు. యాదగిరి గుట్ట వెళ్ళినా వెళ్ళండి, స్వర్ణగిరి టెంపుల్ వెళ్ళినా వెళ్ళండి. అక్కడ నుంచి అయితే మనకు ఫ్లైఓవర్ వస్తుంది కదా భువనగిరి దగ్గర నుంచి, ఆ ఫ్లైఓవర్ కింది నుంచి వెళ్ళాలి. రూట్ అయితే తొందరగా వెళ్ళిపోవచ్చు, 1/2 అవర్లో చేరుకోవచ్చు. మొత్తం శివలింగాలే, మళ్ళీ ఎక్కడ చూసినా శివలింగాలే. మా గుండన్నకి గుండె చూపించిందని చెప్పి నీళ్ళు చూడరు ఎట్లా కొట్లాడుకొని తాగుతున్నారు. మరి ఘోరం గుండనా. అందరికంటే పెద్దోళ్ళు, అందరికంటే ఫస్ట్ నువ్వే గుంజుకొని నీళ్ళు తాగుతున్నావు. సత్యం తుమ్మింది అగో. ఎట్లున్నాయన్నా నీళ్ళు? బాగున్నాయా? మీ ఫ్రెండ్స్ కి అందరికి చెప్పు, లైక్ కొట్టమని చెప్పు. లైక్ కొట్టుని బాయ్, అందరు కావాలంటే వచ్చేరి బాయ్ బంగారు గోల్డెన్ టెంపుల్ కాడికి మీరు అందరూ. మా గుండన్న గుండు గట్టిగా ఒక లైక్ గుద్దుర్రి. తిరగలేకపోతున్నాం అన్నమాట. అన్ని శివలింగాలు ఉన్నాయి. లోపలికి ఎంట్రీ అయితే లోపలికి వెళ్ళాలంటే అభిషేకం చేయించుకోవాలి. అభిషేకానికి వచ్చేసి 1000 రూపీస్ అంట. ఇక్కడ ప్రత్యేకంగా శివలింగాలకు అభిషేకాలు చేయించాలంటే. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క రూపం కూడా అమ్మవార్లది. కాలభైరవ స్వామి, ఇంకా అమ్మవారు శ్రీ మహాలక్ష్మి, అమృత కలశం. ఒక్కొక్క తల్లికి కూడా ఒక్కొక్క దివ్యమైన పేర్లు అనేది ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా త్రిమూర్తులు, శ్రీకారేశ్వర నామం. అండ్ ప్రతి ఒక్క రూపం కూడా చూస్తున్నారు కదా, ఎన్ని విగ్రహాలు ఉన్నాయి. అసలు చాలా అద్భుతంగా ఉందన్నమాట గుడి. ఒకసారి చూడాలంటే రావచ్చు అన్నమాట ఖచ్చితంగా గుడికి. చాలా అంటే ఒక్క రూపం అని కాదు, ఆల్మోస్ట్ అన్ని రూపాలు కూడా ఉన్నాయి. ఇక్కడ సైడ్ ఉన్నాయి, ఇక్కడ సైడ్, అండ్ 2 సైడ్లు. ప్రతి ఒక్క రూపం కూడా ఎంత బాగుందో చూడండి, మంచిగా ఉంది. సకల దేవతల దర్శనం అన్నమాట. చూస్తున్నారు కదా, అటు ఇటు 2 సైడ్లు కూడా విగ్రహాలు ఉన్నాయి. ప్రతి ఒక్క విగ్రహంలో కళ అనేది, కాంతి అనేది ఎంత బాగా కనిపిస్తుందంటే నిజంగా కళ్ళు ఎంత బాగా దిద్దిరంటే నిజంగా ప్రత్యేకంగా దేవుడు అక్కడే ఉన్నాడా అన్నంతలా అనిపిస్తుంది అనమాట. ఒక్కొక్క విగ్రహం అంతా చాలా బాగా ఉందన్నమాట.
ప్రతి ఒక్క విగ్రహం కింద కూడా ప్రతి ఒక్క రూపం పేరు ఉన్నది. ఇంకా ముందు అమ్మవారు భువనేశ్వరి ఉందన్నమాట. దేవత నిజంగా అమ్మవారిని చూస్తే గూస్ బంప్స్ వచ్చినాయి తెలుసా దగ్గర నుంచి. అంత బాగుంది టెంపుల్ సెట్టింగ్స్ కానివ్వండి, పైన చూడండి ఎంత బాగుంది, కింద కానివ్వండి ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు టెంపుల్. అంటే చాలా బాగుంది. ఒక్కసారైనా విజిట్ చేయండి గైస్. ఇక్కడ ఉన్న శివలింగం చూడండి, ఒక్కొక్క శివలింగానికి కూడా ఒక్కొక్క రూపం అనేది ఉంది. నిజంగా అసలు ఎన్ని రోజులు కష్టపడ్డారో ఈ శివలింగాలను ఇలా సరిదిద్దడానికి, ఇంత బాగా రావడానికి. అసలు ఎక్కడ చూసినా కానీ శ్రీచక్రాలు శివలింగాలే దర్శనం ఇస్తున్నాయి అడుగు అడుగునా కూడా. ఇక్కడ చూడండి శివయ్య విగ్రహము ముందంతా అభిషేకాలకేమో చాలా అభిషేకాలు జరుగుతాయంట. నిజంగా అక్కడ బకెట్స్ చూడండి. ఇక్కడ ప్రతి ఒక్క సోమవారం కూడా మంచిగా అభిషేకాలు కూడా జరుగుతాయి గుడిలో. దూరంగా ఉండి రాలేకపోతున్నాం టెంపుల్కి అన్న వాళ్ళు, ఈ వీడియో చూసిన వాళ్ళ అభిప్రాయం మీరు కింద కామెంట్ రూపంలో రాయండి. శివలింగాలే అన్నమాట. అసలు లేని శివలింగం అంటూ లేదు. సాయిబాబా, అమ్మవారు, శక్తిపీఠం అన్నమాట అమ్మవారిది. ఫ్రెండ్స్ మా వదిన ఫ్రెండ్స్ మేమందరం కలిసి వచ్చినాం. సబ్స్క్రైబ్ గట్టిగా చేసుకోండి, లైక్ చేయండి, మొత్తం వీడియో చూడండి. వాళ్ళు శక్తిపీఠాలు ఇంకా శ్రీచక్రంలో చూస్తున్నారు కదా, అమ్మవారు అయ్యవారు ఇద్దరు కూడా ఉన్నారు లోపల. ఇద్దరు ఉన్న శివరి పీఠాలు, శ్రీచక్రాలు దర్శనం. ఒక్కసారి రావచ్చు, మంచిగా దర్శనం చేసుకోవచ్చు. శివలింగాన్ని హత్తుకొని మనసులో ఉన్న కోరికలు చెప్తున్నారు ఇక్కడ. ఇంకా ఆ శివయ్యని నేను హత్తుకోకుండా ఉంటానా? ఇంత చేసిన నాకు ఆ తండ్రి కోరిందల్లా నా కొంగుని తీసుకొచ్చి బంగారం లాగా నాకు ఇచ్చిన ఆ తండ్రికి నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాను ఫస్ట్ అయితే దర్శనం రప్పించినందుకు. శివయ్య ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు కదా, ఆ శివయ్య దర్శనాన్ని పిలిచిండు. నిజంగా అసలు ఆ శివయ్యకి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. నేనైతే నాకైతే అడిగినవన్నీ కాదనకుండా ఇచ్చాడు. కష్టపెట్టి మరీ ఇస్తాడు, అంత ఈజీగా ఇయ్యడు. దాని విలువ ఏందో తెలిసిన తర్వాతనే మన చేయికిస్తాడు ఆ తండ్రి. ఇక్కడ జలంలో శివలింగాలు ఉన్నాయన్నమాట. జలలింగేశ్వర స్వామి ఇక్కడ 233 విగ్రహాలు అనేది నీటిలోనే ఉంటాయి. సంవత్సరం పాటు నిత్యం కూడా అభిషేకం అవుతూనే ఉంటాయి, ఎందుకంటే జలంలోనే ఉంటాయి కాబట్టి. చూస్తున్నారు కదా చుట్టుముట్టు మొత్తం శివలింగాలే. దర్శనమైన తర్వాత ప్రతి ఒక్క శివలింగాన్ని హత్తుకుంటే మనసు వర్ణనా తీరం అంటారు కదా, అట్లా అనిపించింది. చాలా అంటే చాలా మర్చిపోలేని రోజు. మన హైదరాబాద్కి దగ్గరలో ఉన్న గుడి ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే ప్రతి ఒక్క శివలింగం కూడా చూస్తున్నారు కదా, ఎన్ని శివలింగాల మధ్య దర్శనము ఎంత మంచిగా అనిపిస్తుందని నా తండ్రి శివయ్య దర్శనం చేసుకొని నాకైతే చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. అక్కడ 7 శనివారాల వ్రతం కాగానే ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి యాదగిరి గుట్టకు రావడం, అక్కడి నుంచి ఇక్కడ రావడము. అసలు ఇది ఒక శివలింగం కూడా చూడండి ఎంత బాగుంది అసలు. అబ్బో చల్లగా ఉంది నిజంగా, ఇంత ఎండలో కూడా అసలు చల్లగా ఉంది. తండ్రి చల్లని చూపులు అంటారు కదా అట్లా. ఇక్కడ ఉన్న శివలింగాలకి ప్రత్యేకంగా ఒక్కొక్క శివలింగం కూడా ఒక్కొక్క రూపంలో దర్శనం ఇస్తుంది కదా మనకి. ఇక్కడ ఒక సాంగ్ కూడా షూటింగ్ అనేది అయ్యిందనమాట శివయ్యది. ఎంత బాగుంది ఆ సాంగ్, ఇక్కడే అనమాట అయ్యింది. వీడియో చూసిన మీ అందరికీ కూడా మంచిగా దర్శనం చేయించినానని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో రాయండి, రిప్లై ఇస్తాను. చూస్తున్నారు కదా పక్కన ఇంకా 2-3 టెంపుల్స్ ఉన్నాయి, మేమైతే విజిట్ కాలేదు. సో చూసిరు కదా ఇంత మంచి దర్శనం చేయించిన కదా, మంచి బంగారు శివలింగం చూసిరు, శక్తిపీఠాలు చూసిర్రు. మరి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోకి వెళ్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి టెంపుల్స్ చూపిస్తాను. ఓకే చలో ఇంకా ఇంతటితోటి వ్లాగ్ ఎండ్ చేస్తున్నా. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.